బ్యాక్ టు లైవ్ షో. మరి కొద్దిసేపట్లో రైలు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగించుకొచ్చారు. పెట్టుబడులకు సంబంధించి వరుసగా 3వ సంవత్సరం కూడా దావోస్ పర్యటనకి వెళ్ళొచ్చారు. దాని గురించి మాట్లాడుతాం. రాంబాబు గారు, ఒకటి, కొత్త రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి అదే పనిగా విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు. దావోస్ కి 3వసారి కూడా వెళ్లి అక్కడ రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. అసలు దావోస్ పర్యటనే వైసీపీ రాజకీయం చేస్తోందా? అసలు దీనికి ఇన్విటేషన్ ఉందా లేదా, లేకుండా కొనుక్కెళ్లారు? ఎలా వెళ్ళినా పెట్టుబడులు తేవడం కదా ముఖ్యం రాష్ట్రానికి. 100% పెట్టుబడులు తేవటం ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక దేశాలు పర్యటించారు. పెట్టుబడుల కోసమే పర్యటించారు. ఏ మేరకు పెట్టుబడులు తీసుకొచ్చారు? ఆర్భాటం తప్ప. పైగా చిత్రమైన విషయం ఏంటంటే, నాకు అర్థం కానీ మరి ప్రజలకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దేశం లాగాను, దావోస్ వెళ్ళి ఆ దేశాలతో మాట్లాడుతున్నట్టుగాను, భారత ప్రధానమంత్రి చేయవలసింది ఆంధ్ర రాష్ట్ర ప్రధానమంత్రి లాగా వ్యవహరించడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన అంశంగా కనిపిస్తూ ఉన్నది. నేనేదంటే, భారతదేశానికి దాటి కూడా పెట్టుబడులు ఈ రాష్ట్రం తీసుకురావడంలో ఏ విధమైన సందేహం లేదు, మంచిదే, దాన్ని కాదని అనడం వల్ల. కానీ ప్రచారార్భాటాలు పటోటాలకే పరిమితమైపోతుంది తప్ప వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దావోస్ వెళ్ళారు. దావోస్ ఏదో పిలుపు మేరకు వెళ్ళారని చెప్పారు. దావోస్లో పిలుపు మేరకు వెళ్ళింది కాదు. అక్కడ డబ్బులు కట్టి ఇన్విటేషన్ తెప్పించుకున్నారు, వెళ్ళారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ మేరకు వచ్చాయి? ఎంఓఈలు జరిగినాయి అంటారు. ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు విశాఖపట్నంలో, మళ్ళీ ఏదో పెట్టబోతున్నారు. అప్పుడు 4,71,000 5 లక్షలు సుమారుగా కోట్ల రూపాయలు వస్తున్నాయి అన్నారు. ఈ మధ్యనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడిగితే ఏమీ రాలేదని అర్థమైంది. నేను అనేది ఏమిటంటే, మేము పెట్టుబడులు తెస్తున్నాం, తేండి, మంచిదే, పెట్టుబడులు తెస్తున్నాం 5 సంవత్సరాలు తెస్తున్నాం అని చెబుతారు తప్ప తెచ్చింది చూపించడం ఏమిటి అంటున్నా. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలు వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు రావడం లేదు, వచ్చే విధంగా ప్రవర్తించడం లేదు. కేవలం పేపర్ ప్రకటనలకి హెడ్లైన్స్ కోసమే తాపత్రయపడుతున్నారు తప్ప పెట్టుబడి తీసుకొచ్చేటటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదని మా అభియోగం. దాని మీద మేము నిలబడి చిత్తశుద్ధి మీద అనుమానమా? చిత్తశుద్ధి మీద అనుమానం. అంటే పరిస్థితుల రీత్యా పెట్టుబడులు రావట్లేదా, లేకపోతే ప్రయత్న లోపమా? ప్రయత్న లోపంగా. అసలు అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు ఎడితే ఎవరు పెడతారండి? ప్రధానమంత్రి ద్వారా పెట్టుబడి పెట్టి మాట్లాడించాలి. ఈ దేశ ఇప్పుడు అది స్వామి చెప్తారు, ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రికి ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమాత్రం లెక్క ఉంటాయండి? ఆ ప్రధానమంత్రికి ఉంటుంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో దేశంలో ప్రధానమంత్రితో కలిస్తే ఏమాత్రం గౌరవిస్తారు? ఇక్కడ బ్రహ్మాండంగా పేపర్. చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ ఉంది కదా, ఇన్నాళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నమాట వాస్తవం సార్. ఎక్కడున్నది అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఇమేజ్ లేదా? ఏంటి సార్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మరొకరు కానీ, సెల్వం గాని, ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఇక్కడ కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఉండవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన రాజకీయ నాయకుడు చెప్పుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. భారతదేశం దాటి వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు లేరా? ఆ ముఖ్యమంత్రులతో సమానమే కదా. నేననేది ఆయన కించపరచాలనే ఉద్దేశం కాదు సుమా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, అఫ్ కోర్స్ మేము ప్రధాన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రే, ఆయన గౌరవం దక్కవలసిందే కాదనడం వల్ల ఇతర దేశాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చే సామర్థ్యం రాష్ట్ర ముఖ్యమంత్రులకు తక్కువగా ఉంటుంది. దీన్ని ఏదో మార్కెటింగ్ చేసుకోవడానికో, ప్రజలను మభ్యపెట్టడానికో దావోస్ వెళ్ళి తీసుకొస్తున్నారని, రష్యా వెళ్ళి తీసుకొస్తున్నారని, సిలోన్ వెళ్ళి తీసుకొస్తున్నారని, మరి సింగపూర్ ఏమని నేను అడుగుతా ఉన్నా. సింగపూర్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, అసలు సింగపూర్ రాజధాని చేస్తామన్నారు, స్విస్ ఛాలెంజ్ అన్నారు. ఏమైనా ఆ రూట్లన్నీ ఎక్కడ పోయి? ఆ ప్రచారాలు ఆగిపోయినాయి. రాజధాని గురించి మాట్లాడదాం. గంగాభవన్ గారు, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చూస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ఒక తాపత్రయపడుతున్నారు, అయితే ప్రయత్నం చేస్తున్నారు రాజధానికి అని తెలుగుదేశం పార్టీ అంటుంది. ఏదో ప్రయత్నం చేసి తీసుకురావాలిగా, దాన్ని ఏమో అక్కడ స్టాల్స్ పెట్టారు, ఆయన ఏమో మార్కెటింగ్ మేనేజర్ లాగా మారారని ప్రతిపక్షాల విమర్శలు ఎంతవరకు సముచితం? ఇప్పుడు నేను అనేది ఆయన తేవటం చాలా స్వాగతిస్తాం, దానికి ఏం అభ్యంతరం లేదు. నేను అనేది ఒక చిన్న సామెత, పాత సామెత, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని. మాకు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినవే ప్రధానమంత్రితో పోట్లాడి, మన ప్రధానమంత్రితో పోట్లాడి తెచ్చుకోవాల్సింది పోయి ఇవి తెస్తే సంతోషం. మాకు ఎంత దాకా వచ్చింది? వాస్తవంగా ఏమీ రాలేదు. అసలుది వదిలేసి కొసర కోసం వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను వెస్ట్ గోదావరి లోకల్ బాడీ ఎమ్మెల్సీ అండి, నా జిల్లాలో ఏమన్నా కావాలంటే నేను సీఎం గారిని అడుగుతూ అవుతుంది కానీ నేను ప్రధానమంత్రి దగ్గర పోతానో లేకపోతే ఒరిస్సా ముఖ్యమంత్రి పోయి నా జిల్లా అభివృద్ధికి నా ఫండ్స్ కావాలంటే ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే. ఏదన్నా కానీ అక్కడికి వెళ్ళి ఇదిగో ఇది అమరావతి ఇలా కడదాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు వస్తే ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, మీరు రండి అని చెప్పడంలో 2.5 సంవత్సరం నుంచి ఆయన ఇదే చేశారండి. ఎర్ర ఏగానే వచ్చిందా? 4 లక్షల కోట్లు వైజాగ్ లో పెట్టడానికి ఏమో అయినాయి, ఏవేమో చూపించమనండి.
ఏదైనా చూపించమని ప్రాక్టికల్ ఒకటి చూపిస్తే మేము సంతోషిస్తాం. వీ టు వాంట్ అభివృద్ధి. అక్కడ ఒక స్విట్జర్లాండ్ సింగపూర్ కన్నా పెద్ద రాజధాని అయిపోయింది అని ఎంత అన్నారు. ఇగో రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అన్నారు. ఏమన్నా వచ్చిందండి? ఇప్పుడేమో అదేంటి శాతకర్ణి సినిమా తీసిన డైరెక్టర్ గారిని, అంతకుముందు రాజమౌళి డైరెక్టర్ గారిని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెట్టింగ్ విధంగా ఉందే తప్ప వాస్తవం ఏదన్నా చెప్పండి. మేము ప్రతిపక్షంగా అన్నామంటే అన్నాము, ఆడిపోసుకున్నాము, నోరు పడేసుకున్నాము అంటున్నారు. వాళ్ళు వాస్తవంగా ఎన్ని పెట్టుబడులు, ఎంత శాతం పెట్టుబడులు తెచ్చారు మాకు చెప్పాలి. అప్పుడేమో సింగపూర్ అన్నారు. మొత్తం వరల్డ్ టూర్, ప్రధానమంత్రి వరల్డ్ టూర్, ఈయన వరల్డ్ టూర్ చేసేస్తున్నారు. మంచిగా ఈ డబ్బులు ఎవరబ్బా సొమ్మండి? ప్రజలు మనం ఇచ్చిన ట్యాక్స్ డబ్బులే కదండి అవన్నీ వాళ్ళు వెళ్ళేవి. మంది మార్బలంతా చక్క స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగేయటం, ఆయనేమో సూటు బూట్ వేసుకుని ఈయన తిరిగేయటం, తిరిగినంత దాంట్లో ఒక 10 రూపాయలన్నా తెచ్చారండి వాళ్ళు. సగం కూడా రాలేదండి పెట్టుబడులు. తిరిగిన ఖర్చులు పెట్టుబడులు కూడా రావట్లేదు. దాదాపు 8 కోట్లు ఎంతో దావోస్ పర్యటన ఖర్చు అయిందని కొన్ని లెక్కలు జీవోల ద్వారా తెలుస్తున్నాయి. అంటే ఖర్చులు అయినా కూడా పెట్టుబడులు రావట్లేదని ప్రతిపక్షాలు అన్నమాట. కాంగ్రెస్ కి అధికారం పోయిన తర్వాత పాపం వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా పాపం నీళ్ళల్లో కదా చేప ఉన్నట్టు కదా, బయట ఉంటే ఉండలేదు. వాళ్ళు ఆ రకంగా పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కసు వెళ్ళగక్కుతున్నారు తప్ప. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడింది. ఇప్పటిదాకా మనం ఆంధ్రప్రదేశ్, అమరావతి ఇది ప్రపంచవ్యాప్తంగా తెలియదు అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి మనం మనకున్నటువంటి అవకాశాలని, వనరుల్ని ప్రపంచానికి తెలియజేసి మనం ఆర్థిక వనరుల్ని ఈ ప్రాంతానికి రాబట్టుకోవడం అనే విషయంలో తప్పులేదు. దీన్ని స్వాగతించాల్సిందే. ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయి. అయితే ఎంత మేరకు వస్తున్నాయంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉంది. వాళ్ళ ఎక్కడా కూడా మనం చూస్తున్నాం అభివృద్ధి అనుకున్నంత వేగంగా ప్రపంచంలో ఆర్థిక అందగమనం అనేక దగ్గర సంక్షోభాలు ఉన్నాయి. ఆ సంక్షోభాల నుంచి బయటపడి మనం మన యొక్క ప్రాంతానికి పెట్టుబడి తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో సఫలం ఎంత అయింది, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇది చర్చ జరగాల్సింది. దీన్ని మేము కాదనడం లేదు. అసలు ఆ యొక్క ప్రయత్నాన్ని తప్పుపట్టడం అనేటువంటిది అది మంచిది కాదు. ఇవాళ మనం విశాఖలో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలని, వనరుల్ని మొత్తం కూడా చూపిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు సూర్యోదయం నుంచి సూర్యాస్తం మీద కరెంటే లేదు. ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు కూడా మొత్తం మూసేసిన ఘనత వాళ్ళది. లక్షలాది మంది కార్మికులు వీధులు పడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తున్నాయి. ఉన్న పరిశ్రమలు ఎంతో కొంత ఈ రోజు ముందుకు పోతున్నాయి. కార్మికులకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా కూడా త్వరితగతిన మనం అభివృద్ధి అని అనడం ఏదైతే ఉందో అది మనం స్వాగతిద్దాం. పెట్టుబడులు అనేవి ఆశాజనకంగా లేని మాట వాస్తవమేనా? ఇవాళ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయండి. దేశంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టేదానికి సరైనటువంటి వాతావరణం కావాలి. ఇవాళ అటువంటి వాతావరణం సృష్టించడానికి కోసం ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ లేకపోయినట్టయితే చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ అలాగనే ఉంది. ప్రపంచం అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి దాన్ని ప్రాథమికంగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం. సాయిబాబు గారు, ముఖ్యమంత్రి గారేమో పెట్టుబడులు తేడానికి కష్టపడుతున్నారని ప్రభుత్వం అంటుంది. ఆయనేమో మార్కెటింగ్ మేనేజర్ లాగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి మా దగ్గర ఉన్నాయంటే వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ, కాంగ్రెస్ అడుగుతుంది. నిజంగానే అంటే అసలు ఈ 3 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేశారు? పర్యటనలకు ఎంత ఖర్చు అయింది? పెట్టుబడులకు ఎంత వచ్చాయని ఏమన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? మరి సమాధానం చెప్పాలంటే ఋషి గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అవి ఢిల్లీలో జరిగినాయి, బెంగళూరులో జరిగినాయి, చెన్నైలో జరిగినాయి, అనేక ప్రాంతాల్లో జరిగిన ఇండస్ట్రియల్ సిఐతో జరిగినాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో జరిగిన సమ్మిట్లో మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా కొన్ని విదేశాల్లో కూడా వెళ్ళిన మాట కూడా వాస్తవం. ఇక్కడ కొంతమంది అవగాహన లేకుండా లేకపోతే ఏ లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళి వారం రోజుల పాటు పర్యటించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వారం రోజుల పాటు పర్యటించారు. దేనికోసం పర్యటించారు? ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల కోసం కదా. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళినట్టుగా, ఇంతకుముందు ఎవరు వెళ్ళనట్టుగా, ఒక ముఖ్యమంత్రికి వెళ్ళే అవకాశం లేనట్టుగా మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం అండి. అదేవిధంగా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాము, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండి అనేక సంవత్సరాల పాటు అమెరికా వాళ్ళు ఆయనకు వీసా కూడా ఇవ్వకుండా ఆయన కేవలం పెట్టుబడులు ఆహ్వానించడానికే వెళ్తానన్నారు. ఆ రోజున రకరకాల కారణాలు. ఇవాళ ఏమీ రాలేదు, ఇది రాలేదు అనేది వీళ్ళు అనుకోవటం అనేది అవగాహన రాహిత్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన దాంట్లో 1,30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న వాటి సంస్థల నుంచి కానీ విదేశాల్లో ఉన్న సంస్థల నుంచి కానీ పెట్టుబడులకు అనుమతులు తీసుకున్నాయి. ఇంత ఫండ్స్ ఫ్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిందండి ఇటీవలనే. ఇది ఎక్కడ కూడా కాదనే విషయం. అదేవిధంగా జపాన్ నుంచి జైకా నిధులతో
కృష్ణపట్నం బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మొదలైంది. అనేక పరిశ్రమలు శ్రీ సిటీలో కానివ్వండి, అట్లాగే నెల్లూరు జిల్లాలో కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కానీ మొదలైతున్న మాట కూడా వాస్తవం. అదేవిధంగా పెట్రో కారిడార్లో, విశాఖ చెన్నై పెట్రో కారిడార్లో అనేక సంస్థలు పెట్టుబడులు పెడతాం కూడా వాస్తవం. ప్రపంచం మొత్తం మీద ఆర్థిక మాంద్యం ఉన్న మాట వాస్తవం. భారతదేశం యొక్క ప్రతిష్ట కొంత అంతకుముందు రకరకాల కారణాల వల్ల దిగజారిన మాట వాస్తవం. వీళ్ళంటోందండి వరుసగా ఈ 3 ఏళ్లు దావోస్ పర్యటన రిజల్ట్ ఏమిటని ఇక్కడ ఒకే ఒక విషయం అండి. దావోస్ లో అనేది అనేక మంది ఇండస్ట్రియల్ సిఇఓలు కానీ, ఇండస్ట్రియల్ ఓనర్స్ కానీ, అదేవిధంగా అనేక ప్రభుత్వాధినేతలు కానీ పాల్గొంటారు. అక్కడ అనేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలయంలో ఉన్న ముఖ్యమంత్రులు వెళ్లారు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ పాలిత ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రులు వెళ్లారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6 మంత్రులు వెళ్లారు. దేర్ ఈస్ వేరియస్ కంట్రీస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. ఇట్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ హెడ్స్ అండ్ బిజినెస్ కన్సర్న్స్. వాటిల్లో ఈ విధంగా ప్రణాళిక వెళ్ళబోతుంది, ఈ విధంగా జరగబోతుంది. మేము మా దగ్గర ఈ అవకాశాలు ఉన్నాయి. 100% ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఇదే విధంగా అక్కడ ఒక ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ ప్రకారమే వెళ్తా ఉంటారు. కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా అవసరం లేదండి. మీరు నేను కొనుక్కొని వెళ్తామా? వెళ్ళలేం కూడా. అక్కడ దెర్ ఈజ్ ఎ సర్టన్ ప్రొసీజర్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, లేదా హెడ్ ఆఫ్ ద ఒక ఇంత టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కానీ, ఇదనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి అక్కడ. వాటి ప్రకారమే పార్టిసిపేట్ చేస్తారు. వరల్డ్ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు వైసీపీ మేబీ ఫాలో కాలేదు. ఒక్క నిమిషం నిబంధనలు పట్టించుకోలేదు. సాయి గారు చెప్పిందో నాకు మాట్లాడండి, చెప్పండి. నేనేదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాలు వెళ్ళకూడదని, అక్కడ పెట్టుబడులను ఆకర్షించే పనులు చేయకూడదనేది వైఎస్ఆర్ సిపి చెబుతున్నటువంటి అంశం కాదు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత విదేశాలు తిరగటం మాత్రమే, విదేశాలను తిరిగి అక్కడ పెట్టుబడులు తీసుకురావటం మాత్రమే అని అనుకుంటే చాలా పొరపాటు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, లేదా కేటీఆర్ గారు కూడా వెళ్ళారు. మీరే అన్నారండి ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేదు, ఈయన ఎందుకు వెళ్తున్నాడు, ముఖ్యమంత్రి మీరే అన్నారు. మధ్యలో అడ్డు రాజశేఖర రెడ్డి గారు అమెరికా వెళ్తే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి మీరు చెప్పండి. రసాయల్ కామైతో చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడటం రాంబాబు గారు మాట్లాడమంటారా? ఆయన మాట్లాడిస్తారు మధ్యలో ఇంటర్వ్యూ అయ్యి చెప్పండి. ఆయన మాట్లాడమని మాట్లాడు, నాకు అర్థం. ఆయన మాట్లాడినది మాట్లాడతారు. నేనేది ఏమిటంటే ఈ ముఖ్యమంత్రి గారి పని ఏంటంటే దావోస్ 3 సార్లు వెళ్ళారండి. ఆయన పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. దావోస్ ఆహ్వానం మేరకు వెళ్ళారు. డబ్బులు కట్టిన ఆహ్వానాన్ని ఇచ్చారా చెప్పమనండి. $3,22,000 సాక్షాత్తు ఇండియా నుంచి డబ్బు వెళ్ళిన తర్వాత దే హావ్ గివెన్ ఎ పర్మిషన్. అంటే సర్టెన్ ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి, ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన అధిపతులు కానీ, పెట్టుబడులు ఆశించేవారు కానీ ఇంత ఫీజు కడితే పిలుస్తారు, ఎవరైనా పిలుస్తారు. ముఖ్యమంత్రినే కాదు, ఎవరైనా పెట్టుబడిదారులు కావాలనుకుంటే పిలుస్తారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్స్ పిలుస్తారు. దానికి ముఖ్యమంత్రి గారే వెళ్ళి అక్కడ ఉండి పెద్ద ఉపన్యాసం చెప్పినట్టుగా పత్రికల్లో రాంచుకుని బ్రహ్మాండంగా దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నామని ప్రగల్భాలు పలికితే ఏంటి? మీరు పెట్టుబడులు తీసుకొచ్చి చెప్పండి. దావోస్ 3 సార్లు వెళ్ళారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఏం పెట్టుబడులు దావోస్ నుంచి తీసుకొచ్చారో చెప్పండి, వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అంతేకాదు మీరు ఇంకోటి ఇందాక అనేది చెప్తాను, ఎక్కడి నుంచి పెట్టుబడి అవన్నీ వస్తాయి, మామూలుగా వచ్చే పెట్టుబడులు కాదు. మీరు విశాఖపట్నంలో పెట్టారు ఏది సమ్మెట్, దానిలో $4,71,000 కోట్ల ఎంఓయూలు జరిగినారు. ఏ ఎంఓయూ మెచ్యూర్ అయింది? ఏ ఎంఓయూ నుంచి డబ్బులు తీసుకొచ్చారు? నేనేదంటే ప్రత్యేక విమానాలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది, అందరూ ఇటుక ఇవ్వండి అని పిల్లల దగ్గర నుంచి కూడా డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రం అంత దౌర్భాగ్యంగా ఉందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడు, బ్యాగులు తీసుకెళ్తాడు, అది చూసే వాళ్ళు నమ్మాలంటారు. ఇక్కడ ఇవి నేను చెప్తున్నా, అందుకనే అవగాహన లేకుండా కొన్ని విషయాలు మాకు అవగాహన లేదనే మాట మీరు అనాల్సిన మీకు అవగాహన ఉంటే చెప్పండి. మీరు అవగాహన లేదనే మాట అవగాహన ఉందా లేదని చెప్పలేదు. మీకు అవగాహన లేదంటారు మీ ముఖ్యమంత్రి. చెప్తాను రాంబాబు గారు, మీరు వినండి, మీరు మాట్లాడి మీరు వినండి, మాట్లాడాలనుకుంటే చాలా చెప్తాను. సూటి మాటలు అంటే చాలా మాట్లాడారు. రసాయల్ కామాయితో జరిగిన $3,22,000 కోట్ల కట్టి మీరు చాలా మాటలు. రాంబాబు గారు మీరు గట్టిగా మాట్లాడిన తర్వాత నేను అంతకన్నా గట్టిగా మాట్లాడి చెప్పండి. చెప్తున్నా వినండి. మరి రసాయల్ కామాయితో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? రసాయల్ కామాయితో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? బ్రహ్మిణి స్టీల్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? ఇందూటెక్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనురాగ్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? వ్యాన్పిక్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? ఏ దేశాలు వెళ్ళి చేశారండి ఇవన్నీ కూడా? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. అవగాహన అండి. ఎవరైనా చెప్తారు ఎంఆర్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి?
ఎంఆర్ తో జరిగిన అగ్రిమెంట్ ఏంటి? వాళ్ళ కేసులు ఎందుకు వచ్చినాయి అవన్నీ? ఆ రోజున మీరు దాని మీద ఏపీఐసీ వచ్చే చైర్మన్ గా కూడా చెప్పండి, ఉన్నారు. కేసులు మీరు ఆ రోజున ఎందుకు ఏపీఐసీ చైర్మన్ గా కూడా ఉన్నారు. అవును, అవును, ఏం జరిగిందనేది అవును, అందరికీ అవును, తెలుసు. చేశారు. ఎవరు తప్పుడు అగ్రిమెంట్ చేశారనేది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఎవరండి పెట్టింది? ఆ రోజు మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళాం. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టారు. మీరు అంతకాగిన కాంగ్రెస్ లోనే పెట్టారు. ఆ రోజు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మీరు వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు పెట్టించి వ్యవస్థలు మేనేజ్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎంఆర్ స్కామా కాదా? ఆ రోజు మీరు ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారా లేదా? రైట్ ఇష్యూ అది డైవర్ట్ చెప్పండి, అవుతుంది. దానిలో ఆయన కలిపి raise చూస్తాం, చేసిన ఇవి కూడా points చెప్తాం. మీరు చెప్తారా సాయిబాబు గారు? లేకపోతే వైట్ పేపర్ అని రిలీజ్ చేసే అవకాశం ఉందా? సార్, ఒక ఇందులో- paper release చేస్తే ఇంక సమాధానం చెప్పక్కర్లేదు. ఇందులో ఇండస్ట్రియల్ పొజిషన్ ఏంటి, ఏ విధంగా ఉన్నాం, మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఓకే. అదే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అనేది కూడా ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత. ఇందులో 3 ఏళ్ళు ఆ రోజున కూడా చెప్పామండి. ఈ రోజున కూడా ఏమేమి వచ్చినాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పగలం. విశాఖపట్నంలో ఏమి జరగలేదన్నారు. రండి వాళ్ళ అనంతపురం కానీ, చిత్తూరు జిల్లా కానీ, మిగతా ప్రాంతాలలో ఎన్ని విండ్ పవర్ ప్లాంట్లు ఆ రోజున అంటే దాదాపు అనేది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎంతవరకు ఇన్ని ఒప్పందాలు? ఇవాళ మీరు ఒక స్టూడియో విజయవాడ వచ్చి పెట్టాలంటే 2 సంవత్సరాలు, సంవత్సరం 6 నెలలు పడతా ఉంది. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ అండి. ఇవాళ మనం చేసుకున్నాక ప్రీ ప్రిపరేటరీ అరేంజ్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ప్రొసీజర్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు అనేది పెట్టుబడులు వాళ్ళు పెట్టడానికి ఒప్పుకున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దానికి అవసరమైన అరేంజ్మెంట్లు చేస్తా ఉంది. కొన్ని పెట్టుబడులు ఆల్రెడీ దాదాపు 1,30,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ పైప్ లైన్ లో వచ్చి కొన్ని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. ఇవాళ ఇందాక సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, గంగాభవన్ గారు కానీ ఆయన కూడా వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఎవరైనా కానీ వాళ్ళ ఒక పాజిటివ్ వాతావరణం పెట్టుకొని అందరినీ కూడా ఆహ్వానించాల్సిందే. ఒక్కొక్క ప్రాబ్లం మౌలిక వసతులు సార్ట్అవుట్ చేసుకోవాలా, రోడ్డు నెట్వర్క్ సార్ట్అవుట్ చేసుకోవాలా, ఎల్సిటీ సార్ట్అవుట్ చేసుకోవాలా, ఇట్లా అన్ని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఈ పెట్టుబడుల వాతావరణం అనేది కనపడుతుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రత్యేక విమానాల్లోనో లేకపోతే ఇంతమంది ప్రతినిధుల బృందానికి అయ్యే ఖర్చుతోనో దీన్ని కంపేర్ చేసుకుంటే పెట్టుబడులు వచ్చే స్థాయి ఆ స్థాయిలో ఉండట్లేదు కదా అనేది అక్కడ ప్రత్యేక విమానంలో వెళ్ళారనేది వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి మామూలు విమానంలోనే వెళ్ళారు. ఢిల్లీ వరకే ప్రత్యేక విమానంలో వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్ని అక్కడ దాకా వెళ్ళిపోయింది అనేది వీళ్ళ అనుకుంటాం. ఒక నిమిషం సార్ చెప్తాం. ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి ఎన్ని కనెక్టివిటీ ఉన్నాయా, ఎన్ని క్యాన్సిలేషన్ అవుతున్నాయా అన్ని తెలుసు అండి. ఇవాళ అన్ని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగారా, ప్రత్యేక విమానాల్లో తిరిగారా, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగారు, ప్రత్యేక విమానాలు తిరిగారు, అన్ని కూడా ఉంటాయండి. ఎక్కడ కూడా గవర్నమెంట్ లో ఎక్కడికి పోదు. మీరు గుడ్డగాల్చి నేనేద్దాం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వస్తేనేమో మీ హయాంలోనే జరిగారు. మీరు అంటకాగిన కాంగ్రెస్ పెట్టింది, దానికి వాటిలోనేమో ఋషి గారు నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు విదేశ పర్యటనల వలన ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ల వల్ల అనేకమైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారని మీరు ప్రచారం చేసుకుంటున్న మాట వాస్తవం. దానికి తగ్గట్టుగా దావోస్ 3 సార్లు పర్యటన దరిమిల దావోస్లో జరిగిన ఒప్పందాలు ఏ మేరకు మెచ్యూర్ అయినాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి, నెంబర్ 1. 2, మీరు ఇప్పుడు మళ్ళా పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టబోతున్నారు ఈ నెలలోనూ నెక్స్ట్ మంత్లోనూ. మీరు 4,71,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగాయి, ఏవి మెచ్యూర్ అయినాయి, ఎంతవరకు వచ్చాయి, ఇదిగో ఈ పెట్టుబడులు మేము సాధించామని మీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే సాహసం ఉన్నదా? ఉంటే మీ ప్రభుత్వం చేత వైట్ పేపర్ రిలీజ్ 100% ఈ గవర్నమెంట్ లో ఏమేమి ఇచ్చాము ఏమేంటని చెప్పుకోగలిగాం. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇచ్చిన 1,30,000 కోట్లు ఏ పరిశ్రమలు వచ్చినాయని మీరు చూసుకోండి. లేదు మా దగ్గర నుంచి అది వచ్చిందేమో రెగ్యులర్ అంటారు. మేమేమి మీలాగా స్కామ్ అగ్రిమెంట్లు చేయమండి, మీలాగా స్కామ్ అగ్రిమెంట్లు చేయం. ఎంఆర్ లాంటి అగ్రిమెంట్లు లేదా బ్రహ్మణి స్టీల్స్ లాంటి అగ్రిమెంట్లు చెయ్యం. మేము ఏ అగ్రిమెంట్ చేశారో మీ ప్రభుత్వం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏ రకంగా కేసులు పెట్టారో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అర్థం అవుద్ది. రాజశేఖర రెడ్డి గారు అయిపోయింది సంబరం. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే ఫిబ్రవరి 18, 2009 రాజాబు కరప్షన్ లో ఐడెంటిటీ ఇచ్చారు. బతికిలేనప్పుడు అనేది మీరు అనుకోవడం పొరపాటు. సురేష్ రెడ్డి గారు ఈ పర్యటన సందర్భంగా మధ్యలో జ్యూరిచ్ లో ఆగి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు
పార్టీలకు అతీతంగా అందరూ రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. అంటే నిజంగా అటువంటి పరిస్థితి ఉంది? అసలు రాష్ట్రంలోనే అటువంటి పరిస్థితి లేనప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ విదేశాల్లో పిలుపునిస్తే మాత్రం పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్నారా? ఎంత దారుణమైన పరిస్థితి అంటే వైసీపీ నాయకుడు వెళ్ళాడని తెలుగుదేశం పార్టీ యువత శుద్ధి నీళ్లు చల్లడం, అక్కడ ప్రక్షాళన కార్యక్రమాలు చేయడం. వైసీపీ కూడా తక్కువ కాదు, వైసీపీ సీఎం ఆఫీస్ దగ్గర వాళ్ళు కూడా గోమూత్రం చల్లారు. అంటే ఎక్కడికి రియాక్షన్ మాట్లాడదాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితుంది? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధానిలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఈ బాధాకరమైన సంఘటనలు. ప్రతిపక్ష నాయకుడు పర్యటించాల్సిందే. అదే రకంగా అధికార పక్షం అనేటువంటిది వాళ్ళు చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది. ఇవి సాధారణంగా అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్ర జాతి ప్రజానీకాన్ని ఉద్దేశించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఉపయోగపడమంటే ఖచ్చితంగా స్పందిస్తారు. ఎందుకంటే ఇవాళ మనకి విదేశాల్లో ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్ర పట్ల కానీ మన స్వాభిమానం, మన యొక్క దేశం, మన రాష్ట్రం పట్ల చాలా అభిమానం ఉంది. ఇప్పటికే వాళ్ళు అనేక పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. దీంట్లో మనం ఎవరూ కూడా దాన్ని వేరే రకంగా అనాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమంత్రి వెళ్ళినా, ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, లేదా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని ఉద్దేశించి మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, జన్మభూమికి మీరు ఉపయోగపడండి అని చెప్పి పిలుపునివ్వడం అనేటువంటిది చాలా సర్వసాధారణం. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా మన రాష్ట్రం పట్ల వాళ్ళలో ఖచ్చితమైనటువంటి ఆ భావన ఉంది కాబట్టి దానివల్ల మేలు జరుగుతుంది అనేటువంటిది మా భావన. గంగాధర్ గారు, మీ రెస్పాన్స్ ఏంటంటే పార్టీలకు అతీతంగా అంతా ఏకమై యువత ముఖ్యంగా ఎవరైతే అక్కడ బాగా సంపాదించి స్థిరపడ్డారో వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు పిలిచారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ విదేశాలలో ఉన్న తెలుగు వారిని పిలిపించడం స్వాగతించాల్సిందే, దానికి ఏమీ సందేహం లేదు. పెట్టుబడులు ఆయన ఎంత తెస్తే అంత సంతోషం. అదే ఆయనే అన్నారు కదా, కోడలు మగపిల్లల కంటే, నేను అన్నాను ఆడపిల్లలను కూడా ఎన్నికన్నా మగపిల్లలు ఎన్నికన్నా స్వాగతించాల్సిందే, ఎంత పెట్టుబడులు తెచ్చినా కూడా స్వాగతించాల్సిందే. కానీ నేను అనేది ఏంటంటే ఆయన ఎక్కడైతే యూనిటీ, తెలుగు వాళ్ళు యూనిటీ అంటున్నారో, ఇప్పుడు ఇటీవల జరిగిన బల్లికట్టు తమిళ ప్రజలు అక్కడ మతాలకు అతీతంగా, నేను తమిళనాడు ఇన్ఛార్జ్, ఆ టైంలో నేను డే బిఫోర్ ఎస్టేట్ అక్కడే ఉన్నాను. ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ఒక గేమే వాళ్ళు ఒక యూనిటీగా, మతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరు కలిసి సాధించుకున్నారు. మాకు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎదురుపడలేకపోతున్నారు కదా. అసలు ఎక్కడ యూనిటీ, అధికార పక్షం కనీసం ఎదురుపడే పరిస్థితి కూడా లేదు. ఎదురుపడితే యుద్ధాలు అవుతాయేమో అని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. అదే దురదృష్టం అండి. ఒక కామన్ ఇంట్రెస్ట్, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కోసం రాజ్యాంగం మనకి ఇచ్చిన దాన్ని సాధించడంలో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడంలో మనం విఫలమయ్యాం. యూనిటీ లేదు, అది చాలా దురదృష్టం అండి. రాంబాబు గారు, మీరు అన్నారు ఇందాక రియాక్షన్ అని, బట్ ఇలాంటి రియాక్షన్ ని స్వాగతిద్దామా? ఖండించాల్సిన అవసరం ఉందా? మీలాంటి పెద్ద నాయకులు చెప్పాలిగా యువతకి అట్లాంటి చెప్పాలండి. అది హర్షణీయమైనటువంటిది కాదు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తూ మధ్యలో భారతీయులు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలి, తెలుగు వారిని అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి అభివృద్ధి చేయాలి అనే మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడే ముందు వారు దానికి అర్హులు కాదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నడుపుకొలుపుతున్నప్పుడు ఆ మాట అనవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది, దాన్ని ఆచరించవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఒక ఫ్యాక్షన్ లాగా కనిపిస్తూ ఉంది. ఇందాక మీరు ఉదాహరణ చెప్పారు ఏంటి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అమరావతిలో పర్యటించారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం అధికార పక్షం మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటరాని వాడిలాగాను, ఆయన తిరిగిన ప్రదేశం అంతా కూడా మలినమైపోయిందని పసుపు నీళ్లు జల్లేటటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడను వారు ప్రారంభించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో మా వాళ్ళు కూడా తప్పు చేస్తారు. దాన్ని కాదని, దాన్ని మేము హర్షించి ప్రోత్సహించేది కాదు. కానీ యాక్షన్ జరిగినప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది కాబట్టి అది రియాక్షన్ గానే మనం భావించాలి. దాన్ని కూడా హర్షించవలసింది కాదు. ఏం చెప్తున్నావు ఇప్పుడు? అట్లా ఇప్పుడు రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తారు ముఖ్యమంత్రి, లేకపోతే అట్లా కదా యువత అంటే వాళ్ళకి ఇదే సందేశం ఇస్తున్నాం. నేను అనేది ఏంటంటే రిషి గారు, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంకి తిరిగే హక్కు లేదు, అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే హక్కు లేదు. ఏమిటండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే హక్కు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నిక కాబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీకి మధ్యన 5 లక్షల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. అర్హత నిర్ణయించవలసింది మీరైతే వైసీపీ నుంచి యువతకు ఇట్లాంటి పనులు వద్దని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా. ఈ రియాక్షన్ కూడా కరెక్ట్. మీరు కూడా ఖండిస్తారు. ఇందులో అక్కడ ప్రజల యొక్క ఎమోషన్స్ ని, ఈ విధమైన మతానికి సంబంధించిన ప్రచారాలు, అదే విధంగా నీళ్లు చల్లటాలు ఇవన్నీ కరెక్ట్ అయితే కాదండి. మూఢనమ్మకాలుగా ఉంటుంది. అదే విధంగా గత 2-3 రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ముందు కూడా నన్ను ఇట్లాగే ఒక ఛానల్ అడిగారు,
పర్యటించాలండి. అందరూ కూడా మమైక్యం ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను అమరావతి ప్రాంతంలోనే, మంగళగిరి ప్రాంతంలో నేను నివాసం ఉంటానన్నారు. ఎవ్రీబడి ఈజ్ వెల్కమింగ్. అందరం అక్కడే ఉండాలా, అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1-2 విషయాలు చెప్పారు. నేను అభివృద్ధికి వ్యతిరేకంగా జరిగే వాటిని ఏదైనా పద్ధతిగానే మనం ఉండాల్సిందేనండి. అట్లాగే 20 ఎకరాల వాళ్ళకి 15 కోట్లు ఇవ్వాలి, సాయంత్రానికి పొద్దునకి మార్పులు చెప్తా వెళ్తారు. అట్లా కాకుండా ఎమోషన్స్ కాకుండా మనకేం అవసరం అనేది పద్ధతి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పనిసరిగా మంచి సజెషన్స్ అయితే తీసుకుంటుందండి. ఇదే క్షేత్రస్థాయిలో కూడా కనిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఒకసారి ఘటనా స్థలానికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనుబాబు, అవుట్ టు యూ. రిషి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి 11:30 సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పూర్తిగా ఇది ఏజెన్సీ ప్రాంతం, దానికి తోడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావడంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠత అందరిలో కూడా నెలకొంది. అయితే ఇరాకుండ్ ఎక్స్ప్రెస్ ఏదైతే జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఈ ఇరాకుండ్ ఎక్స్ప్రెస్ పట్టా తప్పడంతో కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో, అతి సమీపంలో రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ మీదుగా దూసుకుంటూ పోయినట్టు మనకి ఘటనా స్థలంలో ఆధారాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఏదైతే గత రాత్రి 11:30 ప్రాంతంలో ఈ జరిగిన ప్రమాదంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటి వరకు దాదాపు 32 మంది ఈ ఘటనలో మృతి చెందినట్టు, దాదాపు 40కి పైగా క్షతగాత్రులు అయినట్టు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 25 దేహాల వరకు ఇప్పటికే గుర్తించడం జరిగింది. మరో 8 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సహాయక చర్యలు చేపట్టారో ఆ పూర్తి కూడా పెద్ద గ్యాస్ కటర్స్ తీసుకొచ్చి ఆ బోగీలన్నీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే ట్రాఫిక్ ని ఒక పక్క క్రమబద్ధీకరించారు. అదేవిధంగా ఈ 32 మంది క్షతగాత్రులు వాళ్ళ మృత్యువాత పన్యాలకు కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఒక పక్క అందిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు హాస్పిటల్కి, అటు రాయగడ హాస్పిటల్కి దాదాపు 30 మందిని తరలించారు. అదేవిధంగా విశాఖ కేజీహెచ్కు 8 మంది క్షతగాత్రుల్ని తరలించడం జరిగింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు, అటు జిల్లా కలెక్టర్లతో పాటు డిఎంహెచ్ఓ, అదేవిధంగా రైల్వే శాఖ డిఆర్ఎంలు కూడా, ఇరు రాష్ట్రాల అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైపు సహాయ సహకార్యాలు కొనసాగిస్తూనే మరోవైపు యాక్సిడెంట్కి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనే దీన్ని కూడా ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు. అయితే ఏదైతే ఈ కూనేరు స్టేషన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. అయితే ఈ జగదల్పూర్ నుంచి వస్తున్న ఈ ట్రైన్ ఈ కూనేరు సమీపంకి వచ్చేసరికి పట్టా ఇరగడంతో అది పట్టా తప్పి ఈ గూడ్స్ మీదకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ముందు ఇంజిన్ తర్వాత ఉన్న జనరల్ బోగీతో పాటు S9, S8, S7 మొత్తం అన్ని బోగీలు కూడా నుజ్జైన పరిస్థితి. మిగతా మరో 4-5 బోగీలు పాక్షికంగా పక్కకి వరగడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 32 మంది మృత్యువాత పడినట్టు, ఇంకా శకలాలు కానీ తొలగించినట్టయితే, ఆ ఇంజిన్ కానీ తొలగించినట్టయితే ఇంకా 1-2 మృత్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో రైల్వే GM కూడా ఇక్కడికి రానున్నారని చెప్పి సమాచారం అవుతుంది. విజయనగరం జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా దీనికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో నివేదిక కూడా అందించే దీంట్లో రైల్వే శాఖ కూడా ఇప్పటికే నిమగ్నమై ఉంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ ఘటనలో మృతి చెందిన వారికి కూడా ఇప్పటికే రాజకీయ ప్రముఖులంతా కూడా సంతాపం తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కావాల్సిన వైద్య సహాయాన్ని తక్షణమే అందించాలి అని చెప్పి కేజీహెచ్ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా పంపించడం జరిగింది. మరికొద్ది సేపట్లో దీని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, కేవలం పట్టా ఇరగడం వల్ల ఇది తప్పిందా, లేదంటే ఇతరత్ర సాంకేతిక లోపాలు ఉన్నాయా, లేదంటే ఇటీవల సీజనల్ గా ఈ మంచు ప్రభావంతో సిగ్నలింగ్ వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లం వల్ల ఇది జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే శాఖ అధికారులు ఒక పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేపట్టి చెప్తే కానీ త్వరలో తెలిసే పరిస్థితి ఉంది దీని ప్రమాదానికి గల కారణాలు. రిషి, థ్యాంక్ యూ శ్రీనుబాబు. ఇది ఇప్పటివరకు ఉన్న ప్రమాద ఘటన దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్. దాదాపు 32 నుంచి 35 మంది వరకు మృతదేహాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ రాయగఢ్ ఆసుపత్రిలో
మరొక హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తిగా వేగంగానే జరుగుతున్న పరిస్థితి.